తానని బెదిరిస్తున్నాడు. అయితే సీఏ వ్యవహారంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని పుట్టలో బ్రేకింగ్ చూసిన ఆదిలాబాద్ అధికారుల ఆకడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారుల ఆకృతాలకు పట్టిన వాటంలో సీఐ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు. డబ్బుల కోసం సీఐ వేధింపులు తాళలేక యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యానగర్ కాలనీకి చెందిన రోహిత్ షిండే సీఐ సత్యనారాయణ అక్రమ కేసులతో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్టేషన్కు వచ్చి పాయిజన్ తీసుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న రోహిత్ను నిత్యం వేధిస్తూ ₹1,00,000 ఇస్తేనే కేసులు మాఫీ చేస్తానని బెదిరిస్తున్నాడన్నాడు. సీఏ వ్యవహారంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని, సీఐ ఆకృత్యాలకు అడ్డు లేకుండా పోయిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీఐపై చర్యలు తీసుకోలేని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని అడ్డుకొని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 1 టౌన్ సీఐ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన ఆకృత్యాలు ఆగడాలు రోజు రోజుకు మిస్సిస్తున్నటువంటి పరిస్థితి. చాలా కాలంగా ఆయన పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన ఆయన ఆగడాలకు సంబంధించినటువంటి విషయానికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందినటువంటి ఒక రోహిత్ షిండే అనే యువకుడు తన పెళ్లి విషయంలో 1 టౌన్ సీఐ తరచుగా వేధించడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి తనను పలు రకాలుగా వేధిస్తున్నాడని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దనే ఈ రోజు ఇప్పుడే కొద్దిసేపటి క్రితము ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఆవరణలోనే మొదటగా పాయిజన్ తాగినటువంటి ఆ యువకుడిని అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునేటటువంటి క్రమంలో మళ్ళీ తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ను పోసుకొని ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. బాధితుడిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షించి రివ్యూకు తరలించడం జరిగింది. అయితే బాధితుడు పేర్కొన్నటువంటి ప్రకారంగా చూసినట్లయితే తన పైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించినటువంటి 1 టౌన్ సీఐ ఈ యొక్క కేసులన్నీ కూడా మాఫీ చేయాలంటే తనకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఇక్కడ 1 టౌన్ సీఐ ఏ విధంగా ఆయన చెలరేగిపోతున్నాడు అనేదానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఇది ఒక్కటే కాకుండా తరచుగా ఇక్కడ గుట్కా కావచ్చు, మట్కా కావచ్చు, అక్రమ మద్యం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా పేకాట కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా 1 టౌన్ సీఐ పైన సత్యనారాయణ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఇదివరకే ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయ ప్రోద్బలంతోనే ఈ విధంగా చెలరేగుతున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత తాజా ఘటనతో స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 1 టౌన్ సీఐ సత్యనారాయణ పైన ఎంతకాలం ఈయనని ఈ విధంగా ఉపేక్షించి తమను వేధింపులకు గురి చేస్తారు అనేటటువంటి డిమాండ్ కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ ఈ యొక్క ఘటనపై స్పందించి తక్షణమే 1 టౌన్ సీఐని ఇక్కడ నుండి మార్పాలనేటటువంటి డిమాండ్ తో పాటుగా ఆయన పైన డిపార్ట్మెంటల్ గా ఆయన పైన చర్య తీసుకోవాలనేటటువంటి డిమాండ్ ఇక్కడ స్థానికంగా నెలకొన్నటువంటి పరిస్థితి. వరుణ్, థ్యాంక్ యూ జోషి. వ్యక్తిపై ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమాండ్ చేసేసాము. రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండు అన్నట్టు, అమ్మాయి ఇద్దరు దిగినట్టు.
స్టేటస్ పెట్టి దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమైండ్ చేశాను. రిమైండ్ చేసినందుకు అంటే నన్ను ఊరికే రిమైండ్ చేస్తున్నానని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తానని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఏం తప్పు చేసినా కూడా కేసు పెట్టద్దు అన్నట్టు బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బులు అడిగింది అది నీకు ఆరోపణలు చేస్తున్నాడు. వ్యక్తిపై ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమైండ్ చేసేసాము. రిమైండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండన్నట్టు, అమ్మాయి ఇతడు దిగినట్టు స్టేటస్ పెట్టి దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమైండ్ చేశాను. రిమైండ్ చేసినందుకు అంటే నన్ను ఊరికే రిమైండ్ చేస్తున్నానని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తానని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఏం తప్పు చేసినా కూడా కేసు పెట్టదు అన్నట్టు బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బులు అడిగింది అది నీకు ఆరోపణలు చేస్తున్నాడు. వ్యక్తిపై ఇంతకుముందు విద్యానగర్లో ఉంటాను. నా మీద సీఏ గారు సత్యనారాయణ సార్ ప్రతి దానికి ఫాల్స్ కేసు వేసి నన్ను లోపడేస్తున్నారు. నిన్న కూడా రిమాండ్ పంపినారు, మేడం బెయిల్ ఇచ్చేసింది. ఈ రోజు పేపర్ కూడా ఇచ్చారు. నాది మ్యారేజ్ అయిందన్న, ఇది దీంట్లో ఎడిటింగ్ ఏడ కనబడుతున్నది అన్న, నా మ్యారేజ్ అయింది. ఇది ఈ రోజు పేపర్లు ఇచ్చి మిస్ అండర్స్టాండింగ్ లో ఫోటోస్ చేసిండ్రు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని నా వైఫ్ ని ఇట్లా అంటున్నా. ఆల్రెడీ నేను సీఏ కూడా ఫైల్ చేశాను కోర్టులో. కావాలని నన్ను సీఏ గారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇప్పటిదాకా 3 నుంచి 4 కేసులు వేశారు. ఏమన్నా అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ఏమన్నా అంటే పైసలు ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, నీ కేసులని కొట్టేస్తాను, ప్రతి దానికి నన్ను ఫుల్ టార్చర్ చేస్తున్నారు. దీనిలో చూపెట్టున్నా నేను చూడరన్న, ఇది ఎడిటింగ్ చేసినట్టు కనబడుతున్నదా? ఆల్రెడీ నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నన్ను కోర్టులో కూడా కేసు నడుస్తుందన్న. ప్రతి దానికి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు కేసులు వేసుకుంటా. నిన్న కూడా రిమాండ్ పంపిస్తే జడ్జి మేడం 1 గంట ఫోన్ చేసి తిట్టింది. దేంతో 350 ఎట్లా ఇచ్చేసినని ప్రతి దానికి ఫాల్స్ కేసు వేస్తున్నారు. ప్రతి దానికి ఇప్పటికి 3 ఫాల్స్ కేసు వేసి నన్ను లోపల చేస్తున్నారు. ప్రతి దానికి ఇదే చేస్తున్నారు. నేను ఈ సార్ పేరు రాజ్, సత్యనారాయణ సార్ పేరు రాజ్, సత్యనారాయణ పేరు రాజ్, ఈయన చనిపోతే ఈ రోజు ఏమన్నా అయినా నాకు బాధ్యులు అతని ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ప్రతి కేసులు వేస్తున్నారు నా మీద. ఏమన్నా అంటే పైసలు ఇవ్వండి, ప్రతి నేనే కాదు ప్రతి ఎవరు వచ్చినా అదే పైసలు తీసుకుంటున్నారు. పైసలు చేస్తేనే పని అవుతున్నది, లేకపోతే పని అయితే లేదు. ప్రతి దానికి టార్చర్ చేస్తున్నారు. విద్యానగర్లో ఉంటాను. నా మీద సీఏ గారు సత్యనారాయణ సార్ ప్రతి దానికి ఫాల్స్ కేసు వేసి నన్ను లోపడేస్తున్నారు. నిన్న కూడా రిమాండ్ పంపినారు, మేడం బెయిల్ ఇచ్చేసింది. ఈ రోజు పేపర్ కూడా ఇచ్చారు. నాది మ్యారేజ్ అయిందన్న, ఇది దీంట్లో ఎడిటింగ్ ఏడ కనబడుతున్నదన్న, నా మ్యారేజ్ అయింది. ఇది ఈ రోజు పేపర్లు ఇచ్చి మిస్ అండర్స్టాండింగ్ లో ఫోటోస్ చేసిండ్రు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని నా వైఫ్ ని ఇట్లా అంటున్నా. ఆల్రెడీ నేను సీఏ కూడా ఫైల్ చేశాను కోర్టులో. కావాలని నన్ను సీఏ గారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇప్పటిదాకా 3 నుంచి 4 కేసులు వేశారు. ఏమన్నా అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ఏమన్నా అంటే పైసలు ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, నీ కేసులని కొట్టేస్తాను, ప్రతి దానికి నన్ను ఫుల్ టార్చర్ చేస్తున్నారు. దీనిలో చూపెట్టున్నా నేను చూడరన్న, ఇది ఎడిటింగ్ చేసినట్టు కనబడుతున్నదా? ఆల్రెడీ నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నన్ను కోర్టులో కూడా కేసు నడుస్తుందన్న. ప్రతి దానికి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు కేసులు వేసుకుంటా. నిన్న కూడా రిమాండ్ పంపిస్తే జడ్జి మేడం 1 గంట ఫోన్ చేసి తిట్టింది. దేంతో 350 ఎట్లా ఇచ్చేసినని ప్రతి దానికి ఫాల్స్ కేసు వేస్తున్నారు. ప్రతి దానికి ఇప్పటికి 3 ఫాల్స్ కేసు వేసి నన్ను లోపల చేస్తున్నారు. ప్రతి దానికి ఇదే చేస్తున్నారు. నేను ఈ సార్ పేరు రాజ్, సత్యనారాయణ సార్ పేరు రాజ్, సత్యనారాయణ పేరు రాజ్, ఈయన చనిపోతే ఈ రోజు ఏమన్నా అయినా నాకు బాధ్యులు అతని ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ప్రతి కేసులు వేస్తున్నారు నా మీద. ఏమన్నా అంటే పైసలు ఇవ్వండి, ప్రతి నేనే కాదు ప్రతి ఎవరు వచ్చినా అదే పైసలు తీసుకుంటున్నారు. పైసలు చేస్తేనే పని అవుతున్నది, లేకపోతే పని అయితే లేదు. ప్రతి దానికి టార్చర్ చేస్తున్నారు. విద్యానగర్లో ఉంటాను. వ్యక్తిపై ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమైండ్ చేసేసాము. రిమైండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండన్నట్టు, అమ్మాయి ఇతడు దిగినట్టు స్టేటస్ పెట్టి దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమైండ్ చేశాను. రిమైండ్ చేసినందుకు అంటే నన్ను ఊరికే రిమైండ్ చేస్తున్నానని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తానని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఏం తప్పు చేసినా కూడా కేసు పెట్టదు అన్నట్టు బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బులు అడిగింది అది నీకు ఆరోపణలు చేస్తున్నాడు. వ్యక్తిపై ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమైండ్ చేసేసాము.
రిమైండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండు అన్నట్టు, అమ్మాయి ఇతడు దిగినట్టు స్టేటస్లో పెట్టి దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమైండ్ చేసినందుకు అంటే నన్ను ఊరికే రిమైండ్ చేస్తున్నానని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తానని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి బెదిరియడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అతను ఏ తప్పు చేసినా కూడా కేసు పెట్టద్దు అన్నట్టు బెదిరియడానికి ప్రయత్నం చేస్తుంది. డబ్బులు అడిగింది అది విద్యానగర్లో ఉంటాను. నా మీద సీఏ గారు సత్యనారాయణ సార్ ప్రతి దానికి ఫాల్స్ కేసు వేసి నన్ను లోపడేస్తున్నారు. నిన్న కూడా రిమాండ్ పంపిండ్రు, మేడం బెయిల్ ఇచ్చేసింది. ఈరోజు పేపర్ కూడా ఇచ్చారు. నాది మ్యారేజ్ అయింది అన్న, ఇది ఎడిటింగ్ ఏడా కనబడుతున్నది అన్న, నా మ్యారేజ్ అయింది. ఇది ఈరోజు పేపర్లు ఇచ్చి మిస్ అండర్స్టాండింగ్ లో ఫోటోస్ వేసిండ్రు అని జస్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని నా వైఫ్ ని అంటున్నా. ఆల్రెడీ నేను సీఏ కూడా ఫైల్ చేశాను కోర్టులో. కావాలని నన్ను సీఏ గారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇప్పటిదాకా 3 నుంచి 4 కేసులు వేశారు. ఏమన్నా అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ఏమన్నా అంటే పైసలు ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, నీ కేసులని కొట్టేస్తాను. ప్రతి దానికి నన్ను ఫుల్ టార్చర్ చేస్తున్నారు. దీనిలో చూపెట్టున్నా నేను చూడురన్న, ఇది ఎడిటింగ్ చేసినట్టు కనబడుతున్నదా? ఆల్రెడీ నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నన్ను నీ కోర్టులో కూడా కేసు నడుస్తుందన్న. ప్రతి దానికి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు కేసులు వేసుకుంటా. నిన్న కూడా రిమాండ్ పంపిస్తే జడ్జి మేడం 1 గంట ఫోన్ చేసి తిట్టింది. దేంతో 350 ఎట్లా చేసినని ప్రతి దానికి ఫాల్స్ కేసు వేస్తున్నారు. ప్రతి దానికి ఇప్పటికి 3 ఫాల్స్ కేసు నన్ను లోపల చేస్తున్నారు. ప్రతి దానికి ఇదే చేస్తున్నారు. నేను ఈ సార్ పేరు రాజు సత్యనారాయణ సార్ పేరు రాజు అంటోన్ సత్యనారాయణ పేరు ఈయన చనిపోతే ఈరోజు ఏమన్నా అయినా నాకు బాధ్యులు అతని ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ప్రతి కేసులు వేస్తున్నారు నా మీద. ఏమన్నా అంటే పైసలు ఇవ్వండి, ప్రతి నేనే కాదు ప్రతి ఎవరు వచ్చినా అదే పైసలు తీసుకుంటున్నారు. పైసలు చేస్తేనే పని అవుతున్నది, లేకపోతే పని అయితే లేదు. ప్రతి దానికి టార్చర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమైండ్ చేసేసాము. రిమైండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండు అన్నట్టు, అమ్మాయి ఇతడు దిగినట్టు స్టేటస్ పెట్టి దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమైండ్ చేసినందుకు అంటే ఆదిలాబాద్లో అధికారులు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారుల ఆకృతులకు పట్టిన వాడటం సీఐ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు. డబ్బుల కోసం సీఐ వేధింపులు తాళలేక యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యానగర్ కాలనీకి చెందిన రోహిత్ షిండే సీఐ సత్యనారాయణ అక్రమ కేసులతో తనపై బెదిరిస్తున్నాడని పాల్పడుతున్నారని స్టేషన్కు వచ్చి పాయిజన్ తీసుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న రోహిత్ను నిత్యం వేధిస్తూ 1,00,000 రూపాయలు ఇస్తేనే కేసులు మాఫీ చేస్తానని బెదిరిస్తున్నాడు. సీఐ వ్యవహారంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండతో ఇదంతా జరుగుతుందని, సీఐ ఆకృత్యాలు అడ్డు లేకుండా పోయిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీఐపై చర్యలు తీసుకోలేని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసిన యువకుడిని అడ్డుకొని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విద్యానగర్లో ఉంటాను. నా మీద సీఏ గారు సత్యనారాయణ సార్ ప్రతి దానికి ఫాల్స్ కేసు వేసి నన్ను లోపడేస్తున్నారు. నిన్న కూడా రిమాండ్ పంపిండ్రు, మేడం బెయిల్ ఇచ్చేసింది. ఈరోజు పేపర్ కూడా ఇచ్చారు. నాది మ్యారేజ్ అయింది అన్న, ఇది దీంట్లో ఎడిటింగ్ ఏడా కనబడుతున్నది అన్న, నా మ్యారేజ్ అయింది. ఇది ఈరోజు పేపర్లు ఇచ్చి మిస్ అండర్స్టాండింగ్ లో ఫోటోస్ వేసిండ్రు అని జస్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని నా వైఫ్ ని అంటున్నా. ఆల్రెడీ నేను సీఏ కూడా ఫైల్ చేశాను కోర్టులో. కావాలని నన్ను సీఏ గారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇప్పటిదాకా 3 నుంచి 4 కేసులు వేశారు. ఏమన్నా అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ఏమన్నా అంటే పైసలు ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, నీ కేసులని కొట్టేస్తాను. ప్రతి దానికి నన్ను ఫుల్ టార్చర్ చేస్తున్నారు. దీనిలో చూపెట్టున్నా నేను చూడురన్న, ఇది ఎడిటింగ్ చేసినట్టు కనబడుతున్నదా? ఆల్రెడీ నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నన్ను నీ కోర్టులో కూడా కేసు నడుస్తుందన్న. ప్రతి దానికి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు కేసులు వేసుకుంటా. నిన్న కూడా రిమాండ్ పంపిస్తే జడ్జి మేడం 1 గంట ఫోన్ చేసి తిట్టింది. దేంతో 350 ఎట్లా చేసినని ప్రతి దానికి ఫాల్స్ కేసు చేస్తున్నారు. ప్రతి దానికి ఇప్పటికి 3 ఫాల్స్ కేసు చేసి నన్ను లోపల చేస్తున్నారు. ప్రతి దానికి ఇదే చేస్తున్నారు. నేను ఈ సార్ పేరు రాజు సత్యనారాయణ సార్ పేరు రాజు అంటోన్ సత్యనారాయణ పేరు రాజు ఈయన చనిపోతే ఈరోజు ఏమన్నా అయినా నాకు బాధ్యులు అతని ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ప్రతి కేసులు వేస్తున్నారు నా మీద. ఏమన్నా అంటే పైసలు ఇవ్వండి, ప్రతి నేనే కాదు ప్రతి ఎవరు వచ్చినా అదే పైసలు తీసుకుంటున్నారు. పైసలు చేస్తేనే పని అవుతున్నది, లేకపోతే పని అయితే లేదు. ప్రతి దానికి టార్చర్ చేస్తున్నారు. విద్యానగర్లో ఉంటాను. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో అధికారులు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారుల ఆకృత్యాలకు పట్టణ వంటం సీఐ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు. డబ్బుల కోసం సీఐ వేధింపులు తాళలేక యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యానగర్ కాలనీకి చెందిన రోహిత్ షిండే సీఐ సత్యనారాయణ అక్రమ కేసులతో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్టేషన్కు వచ్చి పాయిజన్ తీసుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు వాపోయాడు.
ప్రేమ వివాహం చేసుకున్న రోహిత్ను నిత్యం వేధిస్తూ ₹1,00,000 ఇస్తేనే కేసులు మాఫీ చేస్తానని బెదిరిస్తున్నాడు. సిఐ వ్యాఖ్యలపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని, సిఐ ఆకృతాలకు అడ్డు లేకుండా పోయిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సిఐపై చర్యలు తీసుకోలేని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యత్నం చేసిన యువకుడిని అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిపై ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమాండ్ చేసేసాము. రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండాలంటే అమ్మాయి ఇద్దరు దిగినట్టు స్టేటస్ పెట్టి దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమాండ్ చేసినాం. రిమాండ్ చేసినందుకు అంటే నన్ను ఊరికే రిమాండ్ చేస్తున్నానని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తానని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతను ఏ తప్పు చేసినా కూడా కేసు పెట్టద్దు అన్నట్టు బెదిరియడానికి ప్రయత్నం చేస్తున్నాం. డబ్బులు అడిగింది అది అదటువంటి ఏం లేదు. విద్యానగర్లో ఉంటాను. నా మీద సిఏ గారు సత్యనారాయణ సార్ ప్రతి దానికి ఫాల్స్ కేసు వేసి నన్ను లోపడేస్తున్నారు. నిన్న కూడా రిమాండ్ పంపిండ్రు, మేడం బెయిల్ ఇచ్చేసింది. ఈరోజు పేపర్ కూడా ఇచ్చారు. నాది మ్యారేజ్ అయిందన్న. ఇది దీంట్లో ఎడిటింగ్ ఏడ కనబడుతున్నది అన్న. నా మ్యారేజ్ అయింది. ఇది ఈరోజు పేపర్లు ఇచ్చి మిస్ అండర్స్టాండింగ్ లో ఫోటోస్ వేసిండ్రు అని ఇది బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని నా వైఫ్ ని ఇట్లా అంటున్నా. ఆల్రెడీ నేను సీఏ కూడా ఫైల్ చేశాను కోర్టులో. కావాలని నన్ను సీఏ గారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇప్పటిదాకా 3 నుంచి 4 కేసులు వేశారు. ఏమన్నా అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ఏమన్నా అంటే పైసలు ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు, ₹2,00,000 ఇవ్వు, నీ కేసులన్నీ కొట్టేస్తాను. ప్రతి దానికి నన్ను ఫుల్ టార్చర్ చేస్తున్నారు. దీనిలో చూపెట్టున్నా నేను చూడరన్న. ఇది ఎడిటింగ్ చేసినట్టు కనబడుతున్నదా? ఆల్రెడీ నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నన్ను నీ కోర్టులో కూడా కేసు నడుస్తుందన్న. ప్రతి దానికి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు కేసులు వేసుకుంటా. నిన్న కూడా రిమాండ్ పంపిస్తే జడ్జి మేడం 1 గంట ఫోన్ చేసి తిట్టింది. దేంతో 350 డీతో ఎట్లా ఇది చేసినని. ప్రతి దానికి ఫాల్స్ కేసు వేస్తున్నారు. ప్రతి దానికి ఇప్పటికి 3 ఫాల్స్ కేసు చేసి నన్ను లోపల చేస్తున్నారు. ప్రతి దానికి ఇదే చేస్తున్నారు. నేను ఈ సార్ పేరు రాసి సత్యనారాయణ సార్ పేరు రాసి అంటాను. సత్యనారాయణ పేరు రాసి ఈయన చనిపోతే ఈరోజు ఏమన్నా అయినా నాకు బాధ్యులు అతని ప్రతిసారి నాకు ఫుల్ టార్చర్ చేస్తున్నారు. ప్రతి కేసులు వేస్తున్నారు నా మీద. ఏమన్నా అంటే పైసలు ఇవ్వండి, ప్రతి నేనే కాదు ప్రతి